యేసు వైపు చూద్దాం. నిశ్చయముగా ఈ ఆరాధనలో పాల్గొన్న మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణమైన సమాధానమును మనకందరికీ ఇచ్చి, ప్రత్యేకమైన ఈ సమయంలో కూడా ఆయన మాటల ద్వారా మనలను ఆదరించడానికి, మనకు సమాధానమును సంతోషమును ఇవ్వడానికి సిద్ధపరిచిన ఈ ఆత్మీయ ఆహారము కొరకు దేవుని వైపు చూసి బ్రతిమలాడుకుందాం. యేసయ్యా, నీవు నాతో మాట్లాడము, మాతో మాట్లాడమని. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా. హల్లెలూయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం గాక. ఈ యొక్క ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 18 నుండి 24 ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికెరపడి పరిగెత్తి వాణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీడి చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మకమైన మా ప్రభువా, ఈ ఆరాధనలో మీరుండండి. పాడే పాటల ద్వారా, ధ్యానించే వాక్యం ద్వారా మీరున్నారు. ఇప్పుడు నీ స్వరం మాకు వినిపింపచేయి. నీ మెల్లని స్వరంతో మాతో మాట్లాడు. మీరు మహిమ పొందారు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. తప్పిపోయిన కుమారుడు గురించిన ఉపమానంలో తండ్రిని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పిన ఉపమానాల్లో, మా ప్రభువు చెప్పిన ఉపమానాల్లో దేవుడి మనస్సు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే ఆ ఉపమానాలు చెప్పాడు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ తండ్రి కుమారుడు పట్ల ఎలా నడుచుకున్నాడో
దేవుడు మన పట్ల అలా నడుచుకుంటాడన్నది అర్థం అక్కడ. హల్లెలూయా చెప్దామా? అర్థమవుతుందా? తండ్రి కుమారుడు పట్ల ఎలా నడుచుకున్నాడో దేవుడు మన పట్ల అలా నడుచుకుంటున్నాడు. లేదా దేవుని మనసు, దేవుని ఉద్దేశం మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు తప్పిపోయిన కుమారుడు గురించి నేను మాట్లాడదలుచుకోలే, పెద్ద కుమారుడు గురించి మాట్లాడదలుచుకోలే, తండ్రి గురించిన అనుభవాలు. ఎందుకంటే మనకు కావలసింది దేవుని ప్రేమ. హల్లెలూయా చెప్దామా? దేవుని యొక్క విషయాలు మనకు అవసరం. మొట్టమొదటిగా చూడండి అమ్మా, ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అక్కడ 12వ వచనంలో, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిండు. అడగగానే ఇచ్చేసిండు. వద్దురా, ఎందుకురా, ఏం చేయబోతున్నావు, ఏం అడిగాడా? సో మన దేవుడు ఎలాంటి వాడంటే, ఫస్ట్ పాయింటే అడిగితే ఇచ్చే దేవుడు. మీకు ఫస్టే మన దేవుడు మనసు ఏంటంటే అడిగిన వాళ్ళందరికీ, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, తన్ను మొర్రపెట్టు వారందరి ఎడల కృపచూపు, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు. వండర్ఫుల్ గాడ్. కనుక నువ్వు అడగాలే కానీ దేవుడు కాదండు. అడిగితే ఇచ్చే దేవుడు. ఆ అడిగే అనుభవంలోనికి మొట్టమొదటిగా దేవుని బిడ్డలమైన మనము వెళ్ళాలి. అడగాలి, అడిగే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఇప్పుడు అమ్మా కనుక కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం, కష్టపడుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం. ఎవరికి చెప్పుకోలేని వేదన, ఎవరితో అమ్మా ఇది అవ్వలేని వేదన. అయితే నువ్వు ఆ కన్నీటితో దేవుడిని అడుగు, నీకు దేవుడు ఇస్తాడు ఆయన. అందుకే అక్కడ రాయబడిన మాట అమ్మ హన్నా గురించి మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం హన్నా గురించిన మాట, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహుగా దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, యెహోవా కనుక దుఃఖాక్రాంతురాలై భారముతో దేవుడి దగ్గర అంగలారుస్తూ ఉంది. అలా అంగలారుస్తూ ఉంటే ఏం జరిగిందంటమ్మ అక్కడ ఆ ఏలి అంటాడు 17వ వచనంలో, అంతటా ఏలి క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని. కనుక కన్నీటితో, వేదనతో, భారముతో నువ్వు ప్రార్థిస్తే నీ మనవి ఆయన ఆలకిస్తాడు. నేను ఎంతోమందికి చెప్పిన మన దేవుడు వ్యక్తుల దేవుడు. నీ బాధ, నీ అప్పు, నీ వ్యాధి, నీ సమస్య, నీ రోగం, నీ సంగతి నువ్వు దేవుడి దగ్గర చెప్పుకో. ఎందుకంటే ఆ సామెతల గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, ఒకని ఎవని దుఃఖము అమ్మా ఎవని సంతోషం కాలేడు. కనుక నీ దుఃఖం నీకు తెలుసు, నీ వేదన నీకు తెలుసు, నీ బాధ నీకు తెలుసు. నువ్వు అడుగు. ఫస్ట్ పాయింటే ఇక్కడ అడిగితే కాదనక అడిగిన వాళ్ళకి ఇచ్చే దేవుడు మన దేవుడు. గ్లోరీ టు గాడ్. అర్థమైందమ్మా? అడిగితే ఇచ్చే దేవుడు. అయితే నీ వేదనతో నువ్వు అడుగు. దేవుడు చెప్పాడు నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చెక్కబెట్టుకో అంటే ఎవరమ్మా నెమ్మదిగా ఉంటారు? ఎవరమ్మా సంతోషంగా సరే ప్రభా నా ఇల్లు చెక్కబెట్టుకున్నా అంటాడా? హిజ్కియా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటండి? నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను.
స్తోత్రాలు. కనుక దేవుని జనాంగమా, ఆయన బాగు చేసే దేవుడు, నీ కన్నీరు చూసే దేవుడు. అర్థమైందమ్మా? మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎట్టాగమ్మది? కన్నీరేలమ్మా విడువబూడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబూడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబూడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబూడమ్మా. నీకేమీ లేదని ఏం చేయలేదని అన్నారా నిన్ను అవమానపరచారా. తలరాత ఇంతేనని తరువాత ఏమౌనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. నీకేమీ లేదని ఏం చేయలేదని అన్నారా నిన్ను అవమానపరచారా. తలరాత ఇంతేనని తరువాత ఏమౌనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటలు మరచావా. మారాను మధురంగా మార్చెను చూస్తావా. చింతించకన్నా యేసు మాటలు మరచావా. మారాను మధురంగా మార్చెను చూస్తావా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబూడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబూడమ్మా. కనుక మొట్టమొదటిగా అమ్మా, ఇక్కడ సహోదరులు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నీ కన్నీరు చూచే దేవుడు, నీ వేదన చూచే దేవుడు. నీ కన్నీరు తొడవబోతా ఉండు ఆయన. నువ్వు ఏడవాలే కానీ, నువ్వు ప్రార్థన చేయాలే కానీ, నువ్వు అడగాలే కానీ నా దేవుడు కాదండు. ఆమేన్. ఇక ముందుకు సాగిపోదాం. రెండవదిగా చాలా ప్రాముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే ఆడేమంటున్నాడు? రెండవదిగా మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయనను బట్టి మనకు కలిగిన 8వ వచనం, తనకు నిజముగా నిజంగా నువ్వు ఆయన సేవ చేస్తావా? నిజంగా ఆయన పని చేస్తావా? నిజంగా ఆయన మందిరం కొరకు నువ్వు ప్రయాసపడతావా? నేను దేవుడు ఆమెను అంటున్నాడు. నిజముగా ఆర్ యు షూర్ నువ్వు నిజంగా చేస్తానంటే నీ మనసెరిగిన దేవుడు నీకు సాయం చేస్తాడని. ఎవరు అవునన్నా కాదన్నా నా యేసయ్య నీ పక్షా నుండి ఆ కార్యం ముగిస్తాడని. దేవుడి కోసం, ఆత్మల కోసం, సంఘం కొరకు, అమ్మా నువ్వు ఎక్కడ రాజ్య వ్యాప్తి కొరకాయ నువ్వు ఎక్కడ ఏం చేస్తానన్నా నా యేసయ్య మొదటుండి నీకు సాయం చేయబోతుంది. కనుక మొట్టమొదటిగా మనం ఆలోచిస్తున్నాం, మన అవసరాల కోసం, మన వేదన కొరకు, మన ఇబ్బంది కొరకు మనం ప్రార్థిస్తే ఆమెననే దేవుడు. రెండవదిగా ఆయన కార్యం కొరకు, ఆయన చిత్తానుగుణంగా, ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తే ఏదడిగినా ఆయన ఇస్తాడు. ఎట్టగమ్మది? నా ప్రతి ప్రార్థనకు ఇచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడగా నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను
అడుగులు తడబడగా నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనవి ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా. సో తండ్రి కొడుకుని ఆస్తి అడగగానే ఆ తండ్రి ఎలాగైతే ఇచ్చేశాడో దేవుడు కూడా నువ్వు అడగగానే ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు రెండవ విషయంలోనికి వెళ్దాం. ఆడ చూడండి, లూకా సువార్తలోనికి వెళ్తే 15వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట అమ్మా, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి, దూరంగా ఉన్నప్పుడే చూసే తండ్రి. ఇప్పుడు అమ్మా కొంతమంది అంటారు, వెళ్ళిపోయినప్పుడు అమ్మా ఆస్తి పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు వద్దురా నా కొడుక వెళ్ళిపోబోకని అడగించకుండా వెళ్ళిపోతే ఆధారంటే చూస్తుండంట. తిరిగి వస్తాడు తిరిగి వస్తాడు తిరిగి వస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు వదులుకున్నావు? తిరిగి వస్తాడని ఎందుకు ఎదురు చూస్తున్నావు? భాష అర్థమవుతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసినావమ్మా? వదులుకున్నావు. తిరిగి వస్తాడని ఏం చేస్తున్నావు? ఎదురు చూస్తున్నావు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోయినా, నీ ఇష్టానికి నువ్వు త్రోవ తప్పిపోయినా, ఏమేమో 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 నువ్వు చేస్తున్నావు. చూస్తున్నాడు ఆయన. ముఖ్యంగా యవనరాండ్రు యవనస్తుల విషయంలో, బ్రదర్సు సిస్టర్స్ విషయంలో దేవుడు చూస్తున్నాడు. అయితే ఒకటి, నువ్వు తిరిగి వస్తావని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు అన్నది ఆయన ప్రేమ. అందుకే యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో ఆ మాట చూస్తున్నాం ప్రియులారా. 18వ వచనం, కావున నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. కనుక ఆయన ప్రేమ ఎలాంటిదంటే, వెళ్ళిపోయినావు కానీ తిరిగి వస్తావని ఎదురు చూస్తుండు, కనిపెడుతుంది ఆయన. అందుకే దూరాన్న ఉంటుండగానే చూసేశాడు. ఏ తోవంటే అయితే కొడుకు వెళ్ళాడో ఆ తోవంటే తిరిగి వస్తాడని ఆ తోవనే చూస్తున్నాడు. పాపం సంవత్సరాల తరబడి చూస్తున్నాడు ఆయన. తండ్రి ప్రేమ అర్థం చేసుకోండి. ఆయన మనకి సమస్తము ఇచ్చి, ఆ జీవమును ప్రాణమును సర్వమును మనకిచ్చి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన్ను వెదుకుదురేమో అని ఎదురు చూస్తుండంట. నన్ను వెతుకుతావేమో అని ఆయన ఎదురు చూసే ప్రేమ అయింది. అన్నీ ఇస్తున్నాడు, అయితే నా దగ్గరికి వస్తావేమో అని ఎదురు చూస్తుండ ఆయన. ఆయన ప్రేమ తండ్రి ప్రేమ అలాంటిది ప్రియులారా. కొంతమంది ఏమనుకుంటారంటే, తల్లులు ఏంటంటే తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమని పాడతాము. అందరూ అనుకుంటారు తల్లి ప్రేమ ఎక్కువ అని. తల్లులకి తండ్రులకి తేడా అదే. తల్లులు ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటారు వెళ్ళిపోయినాడని, కానీ తండ్రి ఏడవడు, చూసుకుంటూ కూర్చుంటాడు అక్కడ. నా భాష అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. వండర్ఫుల్. తల్లి ఏం చేస్తుందంట? వెళ్ళిపోయినాడా అని ఏం చేస్తుందంట?
ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చుంటుంది. కానీ తండ్రి గేటు దగ్గరే చూస్తాడు, అట్టాగా వెళ్ళిపోయినాడే వెళ్ళిపోయినాడే వెళ్ళిపోయినాడే. అర్థమైందా? నీకు తండ్రికి తేడా అదే. నువ్వు ఏడ్చేస్తావు, నువ్వు అందరికీ చెప్పుకుంటావు. తండ్రి ఏడవడు, కానీ లోపల ఫీల్ అవుతాడు, హార్ట్ అటాక్ తెచ్చుకుంటాడు, గుండెపోటు తెచ్చుకుంటాడు, బీపీ పెంచుకుంటాడు. పిల్లల మీద తండ్రులకి ప్రేమ లేదని మాత్రం అనుకోబాకండి. నువ్వు వెళ్ళిపోతే చూస్తూనే ఉంటాడు పాపం, వస్తావు 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 అని. దేవుడు కూడా నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, నువ్వు తిరుగుతున్నావు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, కానీ నువ్వు తిరిగి వస్తావని దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను నువ్వు మర్చిపోబాక. ఎట్టెట్టనైనది, పలుమార్లు వైదొలగినాను నీ పరలో విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టి పలుమార్లు వై తొలగినాను ఈ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు నియంచనైతి. అయినా నీ అందుకే గై కొనుము దేవా నా శేష జీవితం. అందుకే కై కొనుము దేవా నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. కనుక అనేక సార్లు నువ్వు తొలగిపోయినా నువ్వు తిరిగి వస్తావని కనిపెడుతున్నాడు ఆయన. నువ్వు కోటాలు మానేసినా, ఎగ్గొట్టేస్తున్నా, ఇవాళ రపని రేపైనా వస్తుంది కదా, రేపు కాపని ఎల్లుండి అయినా వస్తుంది కదా. స్తోత్రాలు. నీ వైపు చూస్తూనే ఉంటాడు దేవుడు. స్తోత్రాలు. దేవుని మనసు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆయన నీ కోసం నా కోసం కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఎదురు చూస్తారు? లేదు. ఎవరికుందా ప్రేమ? ఎవరికుందా మా ప్రేమ? నీ కోసం ఎదురు చూసే దేవుడు ఎవరు? అమ్మ, నీ కొరకు ఎదురు చూసే మనిషి ఎవరు? కనిపెడుతున్నాడు ఆయన. స్తోత్రాలు. కనుక దేవుని జనాంగమా, ఆయన కనిపెట్టే ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్లు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా.
నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగనమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలా మంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.